హరీష్ రావు గారికి తెలియదనడానికి వీల్లేదు. హరీష్ రావు గారు మంత్రిగా ఈ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావు గారికి నేను పంపిస్తాను. రెండవ పాయింట్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే చంద్రశేఖరరావు గారి మధ్యలో వైరుధ్యాలు లేకపోతే రాజకీయ అంతరాలు రకరకాల పరిస్థితుల వల్ల 2016 నుంచి 2019 వరకు ఇది కార్యరూపం దాల్చలేదు, వాయిదాలు పడుతూ వచ్చింది. 2019లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యత చేపట్టిన తర్వాత, తెలంగాణలో చంద్రశేఖరరావు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వీళ్ళిద్దరూ 4 సార్లు సమావేశమైనారు. దాదాపుగా 2019 జూన్ 28, అదేవిధంగా ఆగస్టు, అదేవిధంగా సెప్టెంబర్, అదేవిధంగా ఆగస్టు 12న 4 సార్లు అధికారిక సమావేశాలలో చంద్రశేఖరరావు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మాట్లాడుకొని చర్చించుకొని, ఆ చర్చల సారాంశం ఏంటంటే జలబంధం. ఇవాళ ఆనాటి పత్రికలు చాలా వరకు మీకు అన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. లేకపోతే ఆ పేపర్లు ఈ పేపర్లు గోదావరిలో సాగుదాం, ఇది వీటికి సంబంధించి ఒకవేళ వేరే పత్రికల మీద వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంది లేకపోతే వేరే పత్రికలలో రాస్తే మేము వాటిని ఆమోదించమని అనొచ్చు. కానీ నమస్తే తెలంగాణ ఇది పెద్దన్నగా సహకరిస్తా, నమస్తే తెలంగాణ హెడ్లైన్ బ్యానర్ ఐటమ్. పట్టుదల ఉన్న సీఎం జగన్తో సాధ్యం, రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తాం. అదేవిధంగా ఈరోజు వారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 3 గంటలు చర్చించి గోదావరి జలాలను ఏ విధంగా రాయలసీమకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా స్నేహగీతిక ఇట్లాంటి హెడ్లైన్స్తోని గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, నదీ జలాల వివాదాల పరిష్కారం, గోదావరి జలాలు రాయలసీమకు తరలింపు, వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించుకున్నారు. అక్కడ రెండోసారి దీని మీద చర్చ జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళిద్దరు చర్చల సారాంశం పత్రికలకు ఆ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వివరించారు. ఆ మంత్రులు ఎవరు? ఇరు రాష్ట్రాల సీఎం సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ గారు, పక్కన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇచ్చిపుచ్చుకుందాం తెలంగాణ ఏపీ మంత్రులు రాజేందర్ అండ్ రాజేంద్రనాథ్ రెడ్డి. అంటే స్పష్టంగా సీమకు గోదావరి పత్రికలలో వచ్చింది ఏంటి, శ్రీశైలానికి తరలించాం తెలుగు రాష్ట్రాలు, ఏ రకంగా వీళ్ళు నీళ్లను రాయలసీమకు తరలించాలని చెప్పి చర్చించుకున్నారో ఆ రోజు మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు వివరించారు. నష్టం తక్కువ, లాభం ఎక్కువ. గోదావరి జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా, కృష్ణా పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా నష్టం తక్కువ, లాభం ఎక్కువ అని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ప్రగతి భవన్లో 2 గంటలకు పైగా సమావేశమైన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖరరావు గారు. తెలంగాణ నడిగడ్డ ప్రగతి భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చొని గోదావరి జలాలను రాయలసీమ పెన్నా ప్రాంతానికి కృష్ణా బేసిన్కు తరలించాలని, అదేవిధంగా నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరుదాం, పుచ్చుకునే ధోరణితో ముందుకెళ్దాం. అంటే ఒకవేళ డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదాం, ఇవ్వకపోతే మనమే సొంతంగా కట్టుకుందామని చెప్పి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని ముందుకెళ్ళిండ్రు. తక్కువ నష్టం ఎక్కువ భూసేకరణతో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం. సో ఈ రకంగా ఈరోజు ఇంత స్పష్టంగా రాయలసీమను రతనాల సీమగా మారుస్తా, ఇవన్నీ కూడా చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటలు. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నా. 2016లో చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టంగా గోదావరి నదిలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, వాటిని రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కృష్ణా పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ఆ రోజు అక్కడ మాట్లాడిండ్రు. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రశేఖరరావు గారే మొట్టమొదట ప్రతిపాదించింది. మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. గత కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోండని మేము మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లువాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు.
ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు కానీ రాష్ట్రం పరువు పోయింది. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదుల ఏ బేసిన్లో ఉందని అడుగుతాడు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు. బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు? బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ 6 నెలల నుంచి పనిచేస్తుంటే 6 నెలల నుంచి జీబీ లింక్ గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ, కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే నేను అమాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు. అంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉందో, నీకు ఎంత సిన్సియారిటీ ఉందో, 6 నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినవో తెలియకనే నేను బయటపడ్డది. ఆంధ్ర దోపిడిని అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు బారియవయా ముఖ్యమంత్రి, ఈ అక్రమ ప్రాజెక్టును ఆపవయా రేవంత్ రెడ్డి అంటే అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు పారించే ప్రయత్నం చేశారు. ఇవాళ అసలు విషయం మాట్లాడమంటే మొత్తం విషయాన్ని పక్కదో పట్టిస్తూ మా ఎంపీ రవిచంద్ర గారు నిన్న బాగా ఆర్గ్యూ చేసినారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రాజెక్టును ఆపడానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పూర్తిగా సహకరిస్తాము. నువ్వు దీన్ని గాంధీ భవన్గా మార్చకు, దీన్ని రాజకీయ వేదికగా మార్చకు. ఈ ప్రాజెక్టును అడ్డుకోపోవడానికి నువ్వు అసెంబ్లీ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయి, అఖిలపక్షని ఢిల్లీ తీసుకువెళ్ళు అని స్పష్టంగా మా ఎంపీ గారు చెప్తే దాన్ని ఒక రాజకీయ వేదికగా, అబద్ధాలకు వేదికగా నిన్న ముఖ్యమంత్రి గారు మార్చారు. నేను ఉత్తగా మాట్లాడలే. సరే, రేవంత్ రెడ్డి లాగా నేనే విజ్ఞత పొడగొట్టుకునే మనిషిని కాదు. రేవంత్ రెడ్డి కుసంస్కారి, ఓ సంస్కారం లేని వ్యక్తి. మాట్లాడితే సొల్లు, మాట్లాడితే ఎదుటివారి మీద బురద జల్లడం, నోటికొచ్చినట్టు ఒదురుబోత్తనంతో మాట్లాడడం. మాకేమో కొంత ఎథిక్స్ ఉన్నాయి, అట్లీస్ట్ కొంత క్యారెక్టర్తో. ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళం, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం మేము. నీలాగా అడ్డమైన తొక్కులు దొక్కొని వచ్చిన వాళ్ళం కాదు మేము. అయితే ఇవాళ నేను ఉత్తగా అంటలేను, ఈయనకు బేసిక్స్ తెలియవు, బేసిన్స్ తెలియవు అనే మాట ఎందుకన్నానో ఒకసారి చూడండి. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అంటాడు రేవంత్ రెడ్డి. మీరే చూడండి. దేవాదుల ప్రాజెక్టు 2001లో స్టార్ట్ అయింది. ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్. సౌండ్ పెట్టి వాళ్ళు ఒకసారి పెట్టు. 23 సంవత్సరాలు దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్. దేవాదుల కూడా గోదావరి బేసిన్ అని అడుగుతుండు. 23 సంవత్సరాల క్రితం దేవాదుల స్టార్ట్ అయింది. ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదుల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ బనకచెర్ల ఏ బేసిన్లో ఉంటుంది అంటాడు. అది కూడా చూపియ్య బాబు.